కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు రెండవ సువార్త ప్రయాణం అపోస్తలుల 18వ అధ్యాయంలో ఆయన పనిచేశారు 18 నెలలు. అక్కడ పనిచేసిన తర్వాత సంఘం ఏర్పడింది. ఈయన ఎఫెసీ ప్రాంతంలో మూడో సువార్త ప్రయాణంలో ఉండగా, అనగా అపోస్తల కార్యం మా 16 అధ్యాయంలో మొదటి కొరింథీ 16 అధ్యాయం 19 వచనంలో చెప్పడం జరిగింది. ఆయన ఆసియా నుంచి రాస్తున్నాడని. ఎందుకు రాశారండి ఈ పత్రిక? ఇది సుమారుగా క్రీస్తు శకం 50 నుంచి 57 మధ్యలో రాయబడింది. ముఖ్య వచనాలు 3 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కరించి పరిశుద్ధులుగా కొనసాగాలని హెచ్చరించడమే ముఖ్య ఉద్దేశము. కారణం ఏంటంటే మొదటి వచనంలోనే చెప్పాడు, సంఘం అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారని. ఎందుకంటే ఇక్కడ సంఘంలో ఒకడు పౌలు వాడిని అపోల్లో వాడనని 1, 10, 11, 12 వచనాల్లో పౌలు వాడిని చెప్పడం జరుగుతుంది. అందువల్ల క్రీస్తు సిలువేయబడింది అందరి కోసం అని చెప్పేసి క్రీస్తు మాత్రమే సిలువేయబడ్డారు, వీళ్ళందరూ కూడా అపోస్తలు లేకపోతే పని వాళ్ళు అందరూ కూడా సేవకులని 3 అధ్యాయంలో చెప్పడం జరిగింది. 4 అధ్యాయంలో మేము ఆ పరిచారకులమని చెప్పడం జరిగింది అపోస్తలు. 5 అధ్యాయంలో సంఘంలో ఉన్న జారత్వం ఉండకూడదు, వాడిని వెలేయండి అని చెప్పాడు సంఘంలో. అలాగే 6 అధ్యాయంలో శరీరాన్ని పవిత్రంగా ఉంచాలని, సంఘంలో గొడవలు ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. 7 అధ్యాయాలు వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తలు విడిపోకూడదని, కలిసే ఉండాలని చెప్పడం జరిగింది. రెండో పెళ్ళైనా సరే ఒకవేళ భర్త చనిపోయినా భార్య చనిపోయినా ప్రభునందే వివాహం చేసుకోవాలని చెప్పడం జరిగింది. 8 అధ్యాయాలు విగ్రహాలకు బలర్పించినవి, 8, 9, 10 అధ్యాయాలు విగ్రహాలకు బలర్పించిన వాడు తినకూడదని, ప్రభు పాత్రలోని దెయ్యాల పాత్రలోని చేయి వేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. 11 అధ్యాయంలో ప్రభు స్త్రీ ముసుగు వేసుకునే విషయంలోను, అలాగే ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో ఆహారంగా తినకూడదని, ప్రభు మరణానికి రొట్టెని ద్రాక్షరసాన్ని ఆయన శరీరానికి ఆయన రక్తాన్ని జ్ఞాపకార్థంగా తీసుకుని ప్రచారం చేయాలని చెప్పడం జరిగింది. 12 అధ్యాయంలో వారు ఆత్మ సంబంధం వరాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. 13 ప్రేమ కలిగి ఉండాలని, 14లో సమస్త కార్యాలు క్రమంగా మర్యాదగా జరగాలని, 15 అధ్యాయంలో పునరుత్థానము అనేది ఉంది. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. చాలామంది చూశారు, 500 మంది చూశారు, అపోస్తలు చూశారు, పౌలు గారు కూడా నేను చూశాడని. కాబట్టి క్రీస్తు చనిపోయి తిరిగి లేపబడ్డాడని చెప్తుంటే అక్కడ ఆయన లేపబడలేదని చెప్పారు. 15, 19 చాలా ఇంపార్టెంట్. క్రీస్తుని భౌతిక అవసరాల కోసం కాకుండా ప్రభు అంటే నిత్యత్వం కొరకు నమ్ముకోవాలని చెప్పడం జరిగింది. అలాగే 16 అధ్యాయంలో కానుకల హెచ్చరికలు అంటే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా పరిశుద్ధులుగా ప్రత్యేకంగా ఎలా జీవించాలో అన్యజనులైన క్రైస్తవులైన వారికి రాయబడింది పత్రిక. క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఎలాగ లోకంలో